ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమూల మార్పులు జరగాల్సి ఉందని, ఈ దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని, రాబోయే 2-3 సీజన్లలో డయాఫ్రామ్ వాల్, కాపర్ డ్యాంలను పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా పామాయిల్ రైతులను నేరుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వద్దకు తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు. వందే భారత్ రైలుకు ఏలూరులో స్టాఫ్ తీసుకురాగలమన్నారు. ఏలూరును ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేయమని సీఎం చంద్రబాబును కోరామని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అదేవిధంగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 14వ తేదీన 20 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి కాఫర్ డ్యామ్ ప్లస్ డైఫామ్ వాల్ ఈ రెండు కూడా వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ వర్క్స్ కూడా ఇంకొక నెలలో ఇంకా క్లారిటీగా మీ అందరికీ చెప్తాము. ఈ వచ్చే 2 సీజన్లలో 3 సీజన్లలో ఈ డైఫామ్ వాల్ ప్లస్ కాఫర్ డ్యామ్ ఈ 2 వర్క్స్ కంప్లీట్ అయిపోవాలని అనుకుంటున్నాం. సో ఆ రకంగానే మొన్న కూడా సీఎం గారు కూడా ఢిల్లీకి వెళ్ళి జలశక్తి మినిస్టర్ గారిని కలిశారు దీని గురించే. అక్కడ ఇప్పుడు ఏంటంటే బోర్డులో అది పర్మిషన్ ఇవ్వాల్సింది ఉంది. ఆ నోటు పెట్టి క్యాబినెట్లో అప్రూవల్ అవ్వాల్సింది ఉంది. 12,570 కోట్లు పర్మిషన్లో పెండింగ్లో ఉంది. అక్కడ అది పెట్టమని చెప్పి సీఎం గారు మన అడిగారు. మేము కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగినప్పుడు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. రైల్వేకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని పక్క ఆర్ఓబీస్ కావాల్సి ఉన్నాయి, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కావాల్సినట్టున్నాయి, కొన్ని పక్క రైల్వేకి సంబంధించిన స్టేషన్లకి ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కలెక్టర్కి మన అన్ని కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాను. ఆ రోజు ఆ మీటింగ్లో ప్రతి ఒక్కటి మనం ఇక్కడ ఇస్తే వాళ్ళు క్యాబినెట్కి వెళ్ళక ముందే, రైల్వే మినిస్టర్స్ క్యాబినెట్కి వెళ్ళక ముందు ఈ రివ్యూ మీటింగ్స్లో ఇవన్నీ కూడా పెడతారు. ఆ రివ్యూ మీటింగ్స్ పెట్టడానికి కూడా వాళ్ళకి చెప్పాము రెడీ చేయమని కలెక్టర్.